అందరికీ నమస్కారం. అర్ధాంగి పార్ట్ 8. విద్య గుమ్మంలోనే నిలబడి ఉంటుంది. సాగర్ మనసులో విద్య కారణంగానే ఠాగూర్ చనిపోయాడు అని చెప్తారు సింధూరా వాళ్ళు. ఆ మాటను నమ్మి విద్యని ఇంట్లోకి రావద్దు, బయటకు వెళ్ళిపో అంటాడు సాగర్. పూజ విద్యని లాక్కొని వెళ్ళి గేటు బయటకు తోసేస్తుంది. గేటు బయట కింద పడిపోతుంది. చేతికి తగిలిన దెబ్బను చూసుకుంటూ ఇంటివైపు చూస్తూ విద్య ఏడుస్తుండగా, విద్య లెగమ్మా, ఇంట్లోకి వెళ్దామంటారు ఒక వ్యక్తి. విద్య వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఉన్నది ఫ్యామిలీ డాక్టర్ రఘురాం. అంకుల్ అది అని విద్య ఏదో చెప్పబోతుండగా, నాకు అన్నీ తెలుసు, నువ్వేమీ చెప్పొద్దు, నాతో ఇంట్లోకి పదా అని భుజం మీద చెయ్యి వేసి ఇంట్లోకి తీసుకువెళ్తాడు. విద్య ఇంట్లోకి రావటం చూసిన సింధూరా, ఇప్పుడే కదా బయటికి గెంటేసింది, మళ్ళీ ఏ అధికారం ఉందని ఇంట్లోకి వస్తున్నావు అని గట్టిగా కోప్పడుతుంది. విద్య ఉండమంటే మీరందరూ ఈ ఇంట్లో ఉండాలి, అంతేగాని విద్యను బయటకు పంపే హక్కు లేదు అంటాడు రఘురాం. అంకుల్, స్వయంగా సాగరే విద్యను ఇంట్లోకి రానివ్వడానికి ఒప్పుకోలేదు, ఇక ఏ అధికారం ఉందని సింధూరా అడుగుతుంది. తనకి మాత్రమే అధికారం ఉంది, ఎందుకంటే ప్రతాప్ సింగ్ ఠాగూర్ గారు చనిపోయే ముందు తన ఆస్తి మొత్తాన్ని విద్య పేరు మీద రాశాడు, ఇవిగో డాక్యుమెంట్స్ అని రఘురాం సింధూరా చేతికి ఇస్తాడు. ఆ డాక్యుమెంట్స్ చదివిన సింధూరాకి తల మీద పిడుగు పడిందేమో అన్నట్లు భావన కలిగింది. అమ్మా విద్య, ఈ ఆస్తి మొత్తం నీకు అందజేసినట్లుగా ఇక్కడ సంతకం చెయ్యమ్మా, నిన్ను కాదు అనే హక్కు ఎవరికీ లేదు అంటాడు రఘురాం. సంతకం పెట్టు అనటంతో విద్య కంగారు పడుతూ రఘురాం వైపు చూస్తుంది. ఏమైందమ్మా, సంతకం చెయ్యి అని మరలా అడుగుతాడు రఘురాం. అప్పుడు లక్ష్మి వచ్చి, విద్యకి చదవటం రాయటం రాదు అన్నయ్య గారు అంటుంది. సింధూర ఈ మాట వినగానే సంతోషపడుతుంది. ఈ కాలంలో కూడా చదువురాని వాళ్ళు ఉన్నారా? 1000 కోట్ల ఆస్తిని చదువురాని ముద్దుకిస్తారా అని హేళనగా నవ్వుతుంది. సాగర్ విద్య దగ్గరికి వచ్చి, నీ పేరు కూడా రాయటం రాదా అని అడుగుతాడు. రాదు అని తల అడ్డంగా ఊపుతుంది విద్య. సాగర్ విద్య చుట్టూతా క్లాప్స్ కొడుతూ షేమ్ షేమ్ పప్పి షేమ్, షేమ్ షేమ్ పప్పి షేమ్ అని ఎగతాళి చేస్తాడు. విద్య దీనంగా అందరి వైపు చూస్తుంది. అమ్మా విద్య, సంతకమే చేయవలసిన అవసరం లేదు, వేలిముద్ర వేసినా చాలు అని విద్య చేత డాక్యుమెంట్స్ మీద వేలిముద్ర వేయిస్తాడు. ఇక ఈ ఆస్తికి వారసురాలివి నువ్వు, నీకు నచ్చిన వాళ్లను ఉండమనొచ్చు, లేదంటే ఇంట్లో నుండి వెళ్ళగొట్టొచ్చు, నీకు ఏదైనా సహాయం కావాలి అంటే నాకు ఫోన్ చెయ్యమ్మా అని చెప్పి రఘురాం అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతాడు. అది విని సింధూర తన చెల్లెళ్ళు కోపంగా గదిలోకి వెళ్ళిపోతారు. లక్ష్మి ఆనందంగా, విద్య తొందరగా రా, గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, హోమం అయిన తర్వాత పండితులకి మనం దక్షిణ ఇవ్వాలి, ఈగో 1,00,000 రూపాయలు తీసుకో, ప్రతి ఒక్కళ్ళకి 10,000 రూపాయి ప్యాకింగ్ చెయ్యి అని చెప్పి 1,00,000 రూపాయలు కట్ట తెచ్చి లక్ష్మి ఆనందంగా విద్య చేతిలో పెడుతుంది. సరే అత్తయ్య, అన్ని పనులు నేను చేస్తాను, మీరు కంగారు పడకండి అని చెప్పి విద్య గెస్ట్ రూమ్లోకి వెళ్ళి రెడీ అవుతుంది. విద్యని అష్టకష్టాలు పెట్టి తనంతట తానే ఈ ఇంటికి వదిలి పారిపోవాలి అనుకుంటుంది సింధూర. అవును అని ఇద్దరు చెల్లెళ్ళు పంతం పడతారు. విద్య ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత పండితులకు ఇచ్చే దక్షిణని నీట్గా ప్యాకింగ్ చేసి ఒక పళ్ళెంలో పెడుతుంది. లక్ష్మితో అన్నీ రెడీగా ఉన్నాయని చెప్పడానికి వెళ్ళినప్పుడు పూజ గెస్ట్ రూమ్లోకి వెళ్ళి ప్యాకింగ్ చేసిన వాటిలో 1 రూపాయి ఉంచి మిగిలిన 10,000 అన్నీ తీసి కట్టకట్టి విద్య బ్యాగులో పెడుతుంది. ఇవేమీ తెలియని విద్య వాటిని తీసుకువెళ్ళి హోమం అయిన తర్వాత పండితుల కాళ్ళకి దండం పెట్టి అందరికీ దక్షిణ ఇస్తుంది. పండితులు సంతోషంగా దక్షిణం ప్యాకెట్ను ఓపెన్ చేసి చూస్తే దానిలో రూపాయి మాత్రమే ఉండటంతో కోపంగా కూర్చున్న వాళ్ళు అక్కడి నుండి లేస్తారు. ఇంత అవమానం మాకెప్పుడూ జరగలేదు, ఎప్పటికీ మమ్మల్ని ఇంటికి రమ్మని పిలవకండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిన క్షణం సింధూర ఏడుస్తూ ఠాగూర్ ఫోటో దగ్గరికి వెళ్ళి, మీకు మనశ్శాంతి కలుగచేయటం కోసం పూజారులకు దక్షిణగా ఇవ్వాల్సిన డబ్బును విద్య దాచిపెట్టుకుంది, మన ఇంటి పరువు తీసింది అని ఏడుస్తుంది. పండితులకు ఇచ్చిన కవర్లో డబ్బులు ఎలా మాయమయ్యాయో అర్థం కాని విద్య ఇంకా అలా షాకులోనే ఉంటుంది.
సింధూర అన్న మాటలు విన్న విద్య, వదినా, నిజంగా నేను డబ్బు దాచుకోలేదు, నా మాట నమ్మండి అంటుంది. సింధూర విద్య మాటలు వినకుండా, నాన్నగారు నన్ను క్షమించండి, మీ ఆత్మకి శాంతి లేకుండా చేస్తున్నామని బాధపడుతున్నట్లు నటిస్తుంది. అత్తయ్య, మీరైనా నమ్మండి, ఆ డబ్బును నేను తీయలేదు అంటుంది. నాకు తెలుసమ్మా, నువ్వు ఏ తప్పు చేయవని, ఇంట్లో ఏదో జరిగి ఉంటుంది అంటుంది లక్ష్మి. దానికి సింధూర, అవునా, ఇన్ని రోజులు ఏమీ జరగలేదు, ఇప్పుడు విద్య వచ్చిన వెంటనే దొంగతనం జరిగిద్దా ఏమిటి? ఇది ఖచ్చితంగా విద్య చేసిన దొంగతనం. ఎందుకంటే విద్య ఇప్పటి వరకు అంత డబ్బు చూడలేదు అని గట్టిగా మాట్లాడుతుంది సింధూర. విద్య, నేను నమ్మే శంభునాథ్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఆ డబ్బులు దాచిపెట్టలేదు అంటుంది. అవునా, సరే అయితే ఇప్పుడు నువ్వు ఉన్న గదిలోకి మేము వెళ్ళి గది అంతా వెతుకుతాము. నీ గదిలో గాని డబ్బులు దొరికితే ఆస్తిని మాకు వదిలేసి నువ్వు బనారస్ వెళ్తావా అని కండిషన్ పెడుతుంది సింధూర. డబ్బు పోతే పోయింది, ఇలాంటి వద్దు అని లక్ష్మి అడ్డుపడుతుంది. అత్తయ్య గారు, మీరేమీ బాధపడకండి, నేను ఆ డబ్బులు తీయలేదు, నా గదిలో వెతికినా ఏమీ దొరకవు, నాకు శంభునాథ్ మీద నమ్మకం ఉంది అత్తయ్య అనేసరికి లక్ష్మి మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. వదిన, నా వస్తువులలో ఆ గదిలో గాని డబ్బులు దొరికితే నా కట్టుబట్టలతో ఇలాగే బయటికి వెళ్తాను అని శివుడి ముందు కూర్చొని శివుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. సింధూర, పూజ వాళ్ళు ఇది మంచి అవకాశం, విద్య అంతట విద్యే బయటికి వెళ్ళిపోతుంది అని ఆనందంగా గెస్ట్ రూమ్ వైపు నడిచారు. వాళ్ళ వెనకాలే లక్ష్మి, చిన్ను, సాగర్ కూడా వెళ్తున్నారు. విద్య ఆ దొంగతనం చేయలేదు, కానీ విద్య బ్యాగులో పూజ ఆ డబ్బులు దాచిపెట్టింది. ఇప్పుడు విద్య బ్యాగులో డబ్బులు కనపడితే విద్య ఇంటిని వదిలి వెళ్లాల్సి ఉంటుంది. తరువాత విద్య పరిస్థితి ఏమిటి తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే. తరువాయి భాగం పార్ట్ 9.